విరిగిన మొక్కల నుండి వస్తున్న కర్పూరం నెయ్యి వాసన వల్ల సందేహం వచ్చి మందిరం అంతా పరీక్షను చూస్తే మొత్తం మందిరం లక్కతో నెయ్యితో కర్పూరంతో కట్టించారని అర్థమైంది. ఆ ఇంటికి కూడా ఒక్కటే చిన్న ద్వారం ఉంది. ఇంటి నుండి బయటకు రావాలంటే ఆ ఒక్క తలుపే దారి. మమ్మల్ని ఇంట్లో ఎలకల్లాగా ట్రాప్ చేసి నిప్పంటించి చంపడానికి కౌరవులు పడిన పన్నాగం ఇది అని అర్థమైంది. వెంటనే కనకననే వ్యక్తి చేత కేవలం 1 నెల రోజుల్లోనే అడవిలో నుండి ఆ మందిరానికి రహస్య స్వరంగ మార్గాన్ని భూమిలో నుండి తవ్వించారు. ఇక మహాశివుడు ఉత్సవం రానే వచ్చింది. రాత్రైంది, అందరూ నిద్రపోతున్నారు. అర్జునుడి చంపపైన ఏదో ఒక చినుకు పడి కొంచెం కాలినట్టు అనిపించింది. ఏంటా అని లేచి చూస్తే ఆ మందిరం అన్ని వైపులా ఒకేసారి కాలిపోతుంది. వెంటనే పాండవులు, కుంతి అందరూ లేచి కనకన తవ్విన రహస్య స్వరంగ మార్గంలోకి వెళ్ళి తలుపు మూసేశారు. కానీ లక్క బాగా కాలడం వల్ల వచ్చిన పొగకి తట్టుకోలేక అందరూ స్పృహ కోల్పోయారు, ఒక్క భీముడు తప్ప. అప్పుడు భీముడు కుంతిని భుజం మీద వేసుకొని నకుల సహదేవుల్ని చంకలో పెట్టుకొని ధర్మరాజు అర్జునుడి వస్త్రాలను 2 చేతులతో పట్టుకొని మదబేనుగు ఆవేశంగా అడవిలోకి పరిగెడితే ఎలా పరిగెడుతుందో అలాగా కేవలం 12 నిమిషాల్లోనే ఆ 8 మైళ్ళ స్వరంగం నుండి బయటకు వచ్చేశాడు. అది ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో కొంచెం దూరం నడిచి అందరినీ ఒక చెట్టు కింద పడుకోబెట్టి కాపలా కాయడం మొదలుపెట్టాడు. ఇంతలో ఒక అందమైన స్త్రీ భీముడిని చూసి తన ముందుకొచ్చి, వీరా, నీ అందాన్ని చూసి నేను మైమరిచిపోయాను. నీ అంత అందగాడిని నేను ఎప్పుడు చూడలేదు. నిన్ను చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. నన్ను వివాహం ఆడు అని అంది. కానీ భీముడు ఆమెని తిరస్కరించాడు. అప్పుడు ఆ స్త్రీ, వీరా, నువ్వు నన్ను వివాహం చేసుకోకపోయినా పర్లేదు, ముందుగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ హిడంబాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు నరవాసన పసిగట్టగలడు. ఏ క్షణంలో అయినా వాడు ఇక్కడికి రావచ్చు. దయచేసి నా మాట విను అని హెచ్చరించింది. అప్పుడు భీముడు, అసలే నేను ఆవేశంలో ఉన్నాను, ఎవడొస్తాడో రమ్మను, వాడు సదా తీర్చేస్తాను అని అన్నాడు. ఎదురుగా చూస్తే ఆకలితో ఉన్న హిడంబాసుడు కనిపించాడు. భీముడిని చూస్తే తనకి చాలా ముచ్చటేసింది. ఆ 5గురు ఒక ఆహారం అయితే భీముడు ఒకడే ఒక ఆహారంగా అనిపించాడు. వెంటనే ఇద్దరికి ద్వంద్వ యుద్ధం మొదలైంది. వీరిద్దరి యుద్ధం జరిగే పోరాటం వల్ల వచ్చే శబ్దానికి అందరూ నిద్రలేచారు. ఏం జరుగుతుందని కుంతి అడిగితే పక్కన ఉన్న స్త్రీ, ఆ రాక్షసుడు మీ కుమారుడితో పోరాటం చేస్తున్నాడు అత్తయ్య అని అంది. ఎవరమ్మా నువ్వు నన్ను అత్తయ్య అని అంటున్నావు అని అడిగింది. నా పేరు హిడింబి, నేను ఆ రాక్షసుడి చెల్లెల్ని. మీ కుమారుని చూసి ప్రేమించి ఇలా అందమైన స్త్రీలా మారువేషంలో వచ్చాను. మీరేమి కంగారు పడొద్దు, మీ అబ్బాయికి ఏమీ కాదు. మా అన్నయ్యని తట్టుకొని 5 నిమిషాలు బతికి ఉన్నాడంటే ఖచ్చితంగా మీ అబ్బాయి గెలుస్తాడు. కొంచెం సేపటికి భీముడు ఆ హిడింబాసురుడిని చంపేశాడు. అప్పుడు హిడంబి ఏడవడం మొదలుపెట్టింది. నాకంటూ ఉన్నది నా అన్న ఒక్కడే, వాడిని నువ్వు చంపేశావు, నా ప్రేమని తిరస్కరించావు, నానే వాళ్ళని నా ప్రేమని నువ్వు దూరం చేశావు అని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు కుంతి, భీమ, ఈమె రాక్షసు కన్నే కావచ్చు, కానీ ప్రేమ ఏమని మనిషిలా మార్చేసింది. అందుకే మనల్ని రాక్షసుడైన తన అన్న నుండి కాపాడడానికి ప్రయత్నించింది. నువ్వు ఈమెని వివాహం చేసుకో అని కొడుకుని ఒప్పించింది. కానీ ఒక షరతు పెట్టింది. అదేంటంటే రాక్షసులకి రాత్రిపూట శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పగలంతా ఈ అడవిలో నువ్వు కాపురం చేసినా రాత్రి అవగానే నా కొడుకుని నా దగ్గరికి పంపించాలి అని చెప్పింది. ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య అని అర్జునుడు ధర్మరాజుని అడిగాడు. కొన్ని రోజులు ఎవరికి తెలియకుండా ఇక్కడే మనం ఉందాం. పరిస్థితులు చక్కబడేంత వరకు ఇక్కడే ఉండి మనం బయలుదేరదాం. ప్రస్తుతం మనం ఒంటరి వాళ్ళం. మనకి రాజ్యం, సైన్యం, బలం, బలగం ఏమీ లేవు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాకే మనం మళ్ళీ హస్తినాపురానికి వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ మనపైన హత్య ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మనం బ్రతికే ఉన్నాం తెలిస్తే మనల్ని వాళ్ళు డైరెక్ట్గానే చంపేస్తారు. సో కాలం కలిసి వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాం అని అన్నాడు. భీముడు హిడింబని పెళ్లి చేసుకోవడానికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే మనకి కొడుకు పుట్టేంత వరకే నేను నీతో కాపురం చేస్తాను, ఆ తర్వాత నేను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పాడు. దానికి హిడంబి ఒప్పుకుంది. ఇక్కడ హస్తినాపురంలో పాండవులు చనిపోయారని ప్రజలంతా అనుకొని ఎంతో బాధపడుతున్నారు. దుర్యోధనుడు కూడా చాలా బాధపడుతున్నట్టుగా నటిస్తున్నాడు. కానీ తను ఎప్పటి నుంచో కోరుకున్నది జరిగిందని, ఇక తనకి ఎదురు లేదని, హస్తినాపురానికి ఒక్కడే రాజు, అది నేనే అని గర్వంతో కూడిన ఆనందంతో తనున్నాడు. రోజులు గడిచాయి. హిడంబకి భీముడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకే ఘటోత్కచుడు. ఇక అడవి నుండి బయటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పాండవులు కుంతితో కలిసి వేరే చోటుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. భీముడు హిడింబి ఘటోత్కచుని వదిలి అన్నలతో కలిసి బయటకు వచ్చేశాడు. ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు వాళ్ళకి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. పాండవులంతా బ్రాహ్మణుల్లాగా మారువేషం వేసుకొని రోజు భిక్షాటనకే వెళ్ళేవారు. ఒకరోజు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు ఒక గదిలో కూర్చొని గట్టిగా ఏడవడం కుంతి చూసింది. ఎందుకని మీరు ఎంత బాధపడుతున్నారు అని అడిగింది. ఈ ఊరు బయట కొండ గుహలో బకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఆకలి వేసినప్పుడల్లా మా ఊళ్ళో మనుషుల్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపి తినేసేవాడు. అప్పుడు మా ఊరు వాళ్ళంతా వెళ్ళి వాడితో ఒక ఒప్పందం చేసుకున్నాం.
అదేంటంటే, నువ్వు కనుక ఇలా మా ఊరి మీద పడి మనుషులను తింటే కొన్ని రోజులకి నువ్వు తినడానికి మనుషులు అనేవారే మిగలరు. కాబట్టి ప్రతి వారం ఒక పెద్ద ఎడ్ల బండి నిండా అన్నం, దానికి బలమైన 2 ఎడ్లను కట్టి పంపిస్తాము. మమ్మల్ని వదిలే అని అన్నారు. నాకు అన్నం సరే, మనిషి మాంసం రుచి చూసిన నాకు పెరుగన్నం లేకుండా అన్నం తింటే ఎలా అసంపూర్ణంగా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఎడ్ల బండితో పాటు ఒక మనిషిని కూడా పంపండి అని అన్నాడు. సరే అని ఆ ఊరు వాళ్ళు ఒప్పుకొని వారానికి ఒక ఇంటి నుండి ఒక మనిషిని పంపిద్దామని నిర్ణయించుకున్నారు. ఈరోజు నా వంతు, నేనే ఎడ్ల బండి తీసుకొని వెళ్ళాలి అని అన్నాడు. మీరు మాకు ఆశ్రయం ఇచ్చారు, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, మీకు బదులుగా నా కుమారుడు వెళ్తాడు అని అంది. అలా వెళ్తే నీ కుమారుడిని చంపేస్తాడమ్మా అని అంటే, చనిపోతాడో లేదా రుచికరమైన భోజనం కోసం ఎదురు చూస్తున్న బకాసురుడికి చావుని నా కొడుకు రుచి చూపిస్తాడో మీరే చూద్దురు గాని అనంది. భీమా, మన ఇంటి బయట ఒక ఎడ్ల బండి ఉంది, ఆ బండిని ఈ ఊరు బయట ఉన్న కొండ గుహ దగ్గర తీసుకుని వెళ్ళు అని కుంతీదేవి చెప్పింది. సరే అమ్మ అని బయటకు వచ్చి చూస్తే ఒక పెద్ద ఎడ్ల బండి కనిపించింది. దాని మీద ఎక్కి కొండ గుహకి బయలుదేరాడు. దారిలో భీముడికి ఎడ్ల బండిలో ఉంచిన రుచికరమైన ఆహారం యొక్క గుమగుమలాడే వాసనకి టెంప్ట్ అయ్యాడు. కొంచెం సేపు అయింది. కొండ గుహలో నిద్రపోతున్న బకాసురుడికి నరవాసన వచ్చి, ఆహా ఈ నరవాసన, నా భోజనం వచ్చిందని ఆకలితో బయటకు వచ్చి చూస్తే ఎడ్ల బండి ఉంది, కానీ ఆ బండిలో ఆహారం లేదు, పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ ఎడ్ల బండి పైన భీముడు నిద్రపోవడం చూసి నిద్ర లేపి, నా ఆహారం ఏది అని భీముడిని అడిగితే, నేనే ఆకలేసి తినేశాను, ఆ ఆహారం అంతా నా కడుపులో ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను తింటే ఆహారంతో నిండుగా ఉన్న నరమాంసం నీకు చాలా రుచిగా అనిపిస్తుంది, నన్ను తినురా అని భీముడు అన్నాడు. సరే అని తినడానికి నోరు తెరిచి భీముడి దగ్గరకు వస్తే బకాసురుడికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటో అతనికి అర్థం కాలేదు. కిందకు చూస్తే తన ముక్కు నుండి రక్తం కారుతుంది. అప్పుడు అర్థమైంది ఆ శబ్దం భీముడు తన ముక్కు మీద గట్టి గుద్దిన శబ్దం అని. ఇక తనకి కోపం వచ్చి భీముడిని చంపడానికి ప్రయత్నించాడు. భీముడు గద తీసుకొని వాడితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. వీరిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధానికి వచ్చే శబ్దానికి ఊళ్ళో ఉన్న ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. కానీ బకాసురుడితో పోరాడే సత్తా ఉన్న మగాడు మన ఊరికి వచ్చాడని చాలా సంతోషించారు. సాయంత్రం అయ్యేసరికి ఎడ్ల బండి ఊరిలోకి తిరిగి వచ్చింది. కానీ దానిపైన భీముడు లేడు. ఆ ఎడ్ల బండికి వెనక ఉన్న తొట్టులో ఒక పెద్ద తల కనిపించింది. ఆ ఎడ్ల బండి వెనకాల గద తీసుకొని రొమ్ము విరుచుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు. అతడే మన భీముడు. అంటే బకాసురుడి తల నరికి ఎడ్ల బండిలో పెట్టి భీముడు తిరిగి వచ్చాడు. ఇక ఆ ఊర్లో ప్రజల ఆనందానికి హద్దులే లేవు. సాక్షాత్తు దేవుళ్లే బ్రాహ్మణ వేషంలో మన ఊరికి వచ్చారు అని సంతోషపడ్డారు. తరువాత కొన్ని రోజులకి ఊర్లో అందరూ పక్క ఊరికి వెళ్ళడానికి తయారవుతున్నారు. అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అర్జునుని అడిగితే, పక్క ఊరిలో మన మహారాజు తన కూతురికి స్వయంవరం ఏర్పాటు చేశాడు, అక్కడ అందరికీ పంచభక్ష పరమాణాలతో విందు కూడా ఏర్పాటు చేశారు అని చెప్పాడు. పంచభక్ష పరమాణాలు అనే మాట వినగానే భీముడు టెంప్ట్ అయ్యాడు. అర్జున, మనం కూడా వెళ్దాం, విందు భోజనం చేసి చాలా రోజులైంది, కాదనక అర్జున అని అర్జున్ని ఒప్పించి భీముడు అర్జునుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ద్రోణాచార్యుడి కోసం యుద్ధం చేసి ఓడించిన ద్రౌపది కూతురి యొక్క ద్రౌపది యొక్క స్వయంవరం అదని. భీముడు కడుపు నిండా తినేసి స్వయంవరం జరిగే అతిపెద్ద సభకి వచ్చాడు. పైన కోటమందిరం బాల్కనీలో స్వయంవరం జరుగుతుంది. స్వయంవరం జరుగుతున్న ప్రదేశానికి 200 అడుగుల కింద ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో అత్యంత వేగంగా ఇదే ఒక చేప కనిపించింది. స్వయంవరం షరతులు ఏంటంటే, ఎక్కడి నుండైనా 200 అడుగుల దూరం నుండి నీటిలో అత్యంత వేగంగా క్షణకాలంలో తన దిశను మార్చుకోగల ఈ చేపని బాణంతో కొట్టాలి. ఒక్కొక్కరికి 5 అవకాశాలు మాత్రమే. సరే అని అందరూ స్వయంవరం జరిగే ప్రదేశానికి ఒక్కొక్కరుగా క్షత్రులందరూ ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కరు కూడా కొట్టలేకపోయారు. ఆ సభలో దుర్యోధనుడు కర్ణుడితో కలిసి వచ్చాడు. అప్పుడు కర్ణ, నీ వంతు అని అన్నాడు. కర్ణుడికి స్వయంవరానికి రావడం అసలు ఇష్టం లేదు. కేవలం దుర్యోధనుడు ఈ స్వయంవరం గెలిచి కర్ణుడు ద్రౌపదిని పెళ్లి చేసుకుంటే కట్నం కింద అతి పెద్ద సైన్యం ఉన్న పాంచాల దేశం తన గుప్పిట్లోకి వస్తుందనే దురాశతో తీసుకొచ్చాడు. కర్ణుడు బాణం ఎక్కుపెట్టాడు. ఆ నీటిలో చేప స్పష్టంగా కనిపించట్లేదు. తన తండ్రి అయిన సూర్యుడు ఇంకా ప్రకాశవంతంగా వెళ్లడం మొదలుపెట్టాడు. కర్ణుడు ఆ చేపకి గురిపెట్టాడు. వెంటనే ఇంద్రుడు సూర్యుడికి అడ్డంగా మేఘాలను పంపాడు. సభంతా వెలుతురు లేకుండా పోయింది. అందువల్ల చేప సరిగ్గా కనిపించక కర్ణుడు వేసిన 5 బాణాలు మిస్ అయ్యాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఎవ్వరూ నోరు మెదపలేదు. అప్పుడే ద్రౌపది కోటలో నుండి బయటకు వచ్చింది. ఆమె అందరిని చూసి సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ సౌందర్యవతి అయిన ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకున్న వీరుడు ఈ చుట్టుపక్కల ఉన్న 40 రాజ్యాల్లో ఒక్కడు కూడా లేడా అని అనగానే, ఉన్నాడు అని భీముడు అరిచాడు. అందరూ భీముడి వైపు చూశారు. నేను కాదు ఇతను అని చూపించాడు. ఏంటి భీమ ఇలా చేశావు అని అర్జునుడు అడిగితే, మనం కౌరవుల్ని గెలవాలి అని అంటే ఇదొక్కటే సరైన దారి, నువ్వు వెళ్ళు అని అన్నాడు.